వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఈ చిన్న భాగాన్ని దేవుడు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించుగాక. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో తాను ఎలా జీవించాడు అనేది స్పష్టంగా బైబిల్లో రాయబడింది. మరి రోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలతోనూ యాచనలతోనూ భయభక్తులు కలిగి ఉన్నందున రాయబడి భయభక్తులు కలిగి ఉన్నందున రాయబడి ఈ చిన్న పదాన్ని మనం యువతి కాలస్థానంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని అందలి భయభక్తులు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఈ భయము భక్తి అనేది లేకపోతే మనం చేసే ప్రార్థనలు కానీ మనం చేసే యాచనలు కృతజ్ఞతాస్తుతులు ఆరాధన ఏదైనా సరే అది సరైనదిగా అనిపించబడదు. భయభక్తులు అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యంలో నుంచి బైబిల్లో భయభక్తులు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. నేటి దినాల్లో మనం చూస్తే భయభక్తులు చాలా కొరవైనట్లుగా మనం చూస్తాం. తర్వాత ద్వితీయోపదేశ కాండంలో ప్రభువే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే 5వ అధ్యాయం 29వ వచనం చదువుతాం. 5వ అధ్యాయం 29వ వచనం. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనసు వారికి నా మేలు అన్నాడు. వారికి నా మేలు అన్నాడు. ఏంటిది ఇక్కడ? నా యందలి భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించిన మనసు వారికి నా మేలు అంటాడు. కాబట్టి మరి రాబోయే సంతానం దేవుని క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే దేవుని అందలి భయభక్తులు అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ప్రభువే మనకి నేర్పిస్తున్నట్లుగా మనం ఉందన్నమాట. తర్వాత మొదటి సమయాలు 12:24లో కూడా ఈ మాట మనం చదవచ్చు. మొదటి సమయాలు 12వ అధ్యాయము 24వ వచనంలో ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందలి భయభక్తులు కలిగి నిష్కపటులైన పూర్ణ హృదయంతో ఆయన సేవించుట ఆవశ్యకం. భయభక్తులతో దేవుణ్ణి సేవించటం అనేది అవసరం. కాబట్టి ఇక్కడ భయభక్తులు నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించుట అవశ్యం. ఇది అవశ్యం అంటే ఖచ్చితం అన్నమాట. దేవుని యందలి భయభక్తులు అనేవి చాలా ఇంపార్టెంట్, ఆవశ్యకం అదన్నమాట. అది ఇక మరి తిరిగి లేకుండా ఉంది అనేటువంటి విషయము ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇకపోతే మరి కీర్తన పుస్తకము 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఒక మాట చూద్దాం. దావీదు అంటున్నాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరించదను. చూసావా? నేనైతే అంటే ఇక్కడ తను తానే ప్రత్యేకించుకుంటున్నాడు. దేవుని అందలి భయభక్తులతో తాను జీవించాలనేటువంటి ఆలోచన తాను అలవాటు చేసుకున్నాడు. ఎందుకంటే తన చుట్టూన్న ప్రజలు రకరకాల ప్రజలు వారు దేవుని భయం లేనటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి వారు విడిపోతే నాకెందుకు, నా మట్టుకు నేను దేవుని కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించి నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నేను నమస్కారం చేశాను. ఎంత చక్కని పదం ఇది అన్నమాట. కీర్తన 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఈ మాట ఏముంటది? భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. గడగడ వణుకుచు భయభక్తులు కలిగి సేవించండి అని అంటాడు. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే మనకేంటి లాభం అనుకుంటాం. చాలాసార్లు మనకు వచ్చేటువంటి
డౌట్ అదే అనమాట. కొన్నిసార్లు దేవుని యందు భయభక్తులతో ఉంటే మనకు కలిగే లాభాలు ఏంటి అనుకుంటున్నాను. దేవుని యందు భయభక్తులు చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి లేకపోతే మనం చేసే సేవా పరిచర్య అంతా కూడా, ప్రార్థన కూడా అంతా వ్యర్థం అయిపోయింది. చక్కగా ఒక కుటుంబం గురించి రాశాడు ఇక్కడ. దేవుని యందలి భయభక్తులు కలిగిన కుటుంబం ఒకటి ఉంది. అందరు తెలుసు, అది కీర్తనలో 128లో ఉన్నాం. కీర్తన 128 కీర్తనలో భయభక్తులు కలిగిన కుటుంబం ఒకటి ఉంది. కుటుంబాన్ని గురించి చక్కగా రాశాడు. ఇది కుటుంబం గురించి అన్నమాట. అంటే కుటుంబం అంటే ఏంటి? భర్త, భార్య, పిల్లలు. ఇది కుటుంబం అంటే. కాబట్టి ఈ కుటుంబం గురించి బైబిల్లో ఏమని రాశాడు అనేది మనం చూస్తే, కీర్తన 128 2వ అధ్యాయంలో ఇక్కడ అంటాడు, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అని రాబడింది కదా. ధన్యుడు అంటే ఏంటి అంటే, మనం బైబిల్ పరిభాషలో ధన్యుడు అంటే సంతోషభరితుడు అని అర్థం. అంటే సంతోషం కలిగినటువంటి వాడు. ప్రభువును మనం రక్షణ పొందినందుకు దేవుడు మనకి ఇచ్చింది ఏంటి? సంతోషం. అంతే, ఏముందట? ప్రభువులో రక్షణ పొందితే మనకు కలిగే లాభం ఏంటి? సంతోషం అన్నమాట. ఎప్పుడు సంతోషం? ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితము, రేపు పొందబోతున్న జీవితం. మనకు ఒక జీవితం పొందబోతున్నా రేపు. అది నిత్యత్వంలో ప్రభువుతో మనం గడపబోతున్నాం. కాబట్టి ఈ జీవితానికి ఆ జీవితానికి ఉండేటువంటి సంతోషం అన్నమాట. అంతే, సంతోషమే. మనకి ఏముంది చెప్పండి? మనకి ఏం అవసరం లేదు. అసలు ఏటితో కూడా పని లేదు మనకి. ఈ లోక ఆస్తులు, ధన సంపదలు, గౌరవములు, పేరు ప్రఖ్యాతులు, వీటన్నిటితో మనకేం పని? మనకు సంతోషం ఉంటే సరే. ఈ ధన సంపదలు, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఏవి ఇవ్వలేనటువంటిది దేవుడు ఇస్తా అన్నాడు. నన్ను నమ్ముకుంటే నేను నీకు ఇస్తా అన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఇవి సంతోషాన్ని ఇవ్వలేవు. సంతోషం ఏది? ఉద్యోగం, ధనం, సంపద, కుటుంబము ఏవి ఇవ్వలేవు మనకు సంతోషాన్ని. మనకు సంతోషాన్ని ఏవి ఇవ్వలేవు. సంతోషాన్ని ఇచ్చేది ఏంటి అంటే దేవుడే. దేవుడు మనకు సంతోషాన్ని ఇవ్వగలడు. కాబట్టి సంతోషం ఇచ్చే దేవుడు ఎలా ఇస్తా అన్నాడంటే, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంది. రక్షణ పొందటం, అదే దేవుని యొక్క రక్షణ అంటారు. ఈ 128 కీర్తనలో ఉన్న కుటుంబం మరి ఇది దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి కుటుంబం అన్నమాట. అంటే భయభక్తులు అంటే ఇక్కడ అన్నాడు, ఆయన త్రోవలో నడుచువారు ధన్యుడు అన్నాడు. ధన్యుడు అంటే సంతోషభరితుడు అన్నాడు. సంతోషభరితుడు అంటే ఎట్లా సంతోషభరితుడు? మనకి ఏమిచ్చి ఆయన మనం సంతోషపెడతాడు? ఆయన మనకి ఏమిచ్చి సంతోషపెడతాడు అనేది మనం చూస్తే 128 2వ వచనంలో ఉంది. 2వ వచనంలో నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు ఫస్ట్. రెండోది అదే 2వ వచనంలో ఉంది, ధన్యుడు అవుతాను మనం. ధన్యుడు అంటే ఇందాక చెప్పే కదా, సంతోషభరితుడు. నువ్వు సంతోషంగా ఉంటావు అన్నాడు. రెండోది నీ కష్టం నువ్వు అనిపిస్తావు, నా సంతోషాన్ని నువ్వు అనిపిస్తావు. నా సంతోషాన్ని నువ్వు అనిపిస్తావు. మూడవది ఏంటంటే నీకు మేలు కలిగింది. నేను ఇప్పుడే నీకు మేలు చేస్తాను కాదు, ఇక్కడ భవిష్యత్ దినాల్లో నీకు మేలు కలిగింది. మూడవ ఆశీర్వాదం అది రెండవ వచనంలోనే ఉంది. కాబట్టి ఒకటి కష్టార్జితం అనిపిస్తావు, రెండోది నువ్వు సంతోషభరితుడిగా ఉంటావు, మూడోది నీకు మేలు కలుగుతుంది. భయభక్తులతో ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఇవి. తర్వాత ఈ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండను. ఇది చాలా గొప్ప ఆశీర్వాదం. ఈరోజు చాలా కుటుంబాలు ఫెయిల్యూర్స్ లో ఉన్నాయి. చాకుల కుటుంబాలైనా, విశ్వాసుల కుటుంబాలైనా, లేదా లోకంలో ఉండే ఏ కుటుంబం అయినా, చాలా కుటుంబాలు ఫెయిల్యూర్స్ లో ఉన్నాయి. భర్త భార్యను ప్రేమించడం చేత కాదు,
భార్య భర్తని ఎలా ప్రేమించాలో నేర్చుకోరు. రోజున చాలా కుటుంబాలు దరిద్రతలో ఉన్నాయి అన్నమాట. ఒకరితో ఒకరు సంబంధాలు లేకుండా బతుకుతున్నారు ఈరోజు. అందుకని దేవుడు మాట ఇచ్చాడు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే ఉండంటే ఈ రోజున ఫలించకుండా ఎండిపోయి దరిద్రంగా విడాకులు దాకా కూడా పోయి విడదీసుకొని మళ్ళీ ఇంకొకరిని చేసుకొని ఇలాంటి చెత్త దరిద్రంగా ఉన్నాయి అన్నమాట కుటుంబాలు. అందుకని దేవుడు అన్నాడు, నీ కుటుంబం నేను ఫలింపజేస్తాను అన్నాడు. నీ కుటుంబం, నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే ఉన్నమాట. ఫలించు ద్రాక్ష వల్లని ఎందుకు చెప్పాడు కుటుంబంతో అంటే, ద్రాక్ష వల్లికి పందిరి అవసరం. ఫలించాలంటే పందిరి ఉండాలి. కాబట్టి తర్వాత పందిరికి ద్రాక్ష వల్లి అవసరం. ఇవి రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఒకదానికి ఒకటి సంబంధం అనమాట. ఈ రెండు కలిస్తేనే ఫలింపు, లేకపోతే ఫలింపు ఉండదు అక్కడ. కాబట్టి కుటుంబాలుగా దేవుడు ఫలింపు చేయాలని చూస్తున్నాం. ఈ రోజు మీరు చెప్పండి, ఎన్ని కుటుంబాలు వారు మందిరంలోకి వచ్చి కూర్చుంటున్నారు? పిల్లలేమో టీవీ దగ్గర, భార్య ఏమో సీరియల్స్ దగ్గర, భర్త ఏమో మందిరంలో. లేకపోతే దీనికి వ్యతిరేకంగా భార్య మందిరంలో అయితే భర్త తాగుబోతుతనంగా బయట, పిల్లలేమో గాలికి తిరుగుతూ ఉంటారు. మరి కుటుంబం ద్రాక్షవల్లి వల్లే ఉండే ఆ కుటుంబాలు. మరి ద్రాక్షవల్లి అంటే ఏందనుకుంటే ఒకదానికి ఒకటి అంటు కట్టుబడి ఉండాలి, కూర్చోబడి ఉండాలి అన్నమాట. కూర్పు అనేది ఉంటుంది అన్నమాట. భర్త ఒక సాట, పిల్లలు ఒక సాట, తల్లి ఒక సాట. అవి కుటుంబాలు కాదు, అవి కుటుంబాలు అనిపించబడవు. ఆ కుటుంబాల ద్వారా దేవుడు మహిమ పొందడు. అందుకని దేవుడు ఇక్కడ కుటుంబంగా నేను సక్సెస్ చేస్తానంటున్నాడు దేవుడు. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే ఉండవల్లి ఉంటాను అది చేస్తాను అన్నాడు దేవుడు. ఈ రోజున కుటుంబం అనేది సక్సెస్ఫుల్ గా ఉండాలంటే ఎక్కడంటే ఒక్క దేవుళ్ళలోనే, ఎక్కడ ఉండలేదు. సక్సెస్ఫుల్ ఎక్కడ లేదు. భార్య ఒక చోట, పిల్లలు ఒక చోట, భర్త ఒక చోట. ఈ రోజున కుటుంబాలు దరిద్రంగా ఉంటాయి. అందుకని మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనల్ని గ్రూపుగా కలిపినందుకోసం, అంటే ఇలాంటి దరిద్రమైన కుటుంబాల కోసం ఫలించు ద్రాక్ష వల్లే కుటుంబాలుగా దేవుడు చేయాలని మనం ప్రార్థన చేయాలి. ఇది 4వది. 5వదిగా చూస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కుటుంబం ఎలా ఉంటుందంటే, నీ భోజనం బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారని అన్నాడు. 3వ వచనంలో మనం చూస్తాం. ఇందాకటిది ఇప్పుడుది 3వ వచనంలో కనపడింది. ఇక్కడ భోజన బల్ల చుట్టూ అనమాట. భోజనం బల్లకు ఏం చూపిస్తుంది? సహవాసాన్ని చూపిస్తుంది. సహవాసంగా మరి అందరూ ఒకసారి ఉంటున్నారా? లేరు కదా. భార్య ఒక సాట, పిల్లలు ఒక సాట, తల్లి ఒక సాట. భోజనపు బల్ల చుట్టూ అందరూ ఒక సాట కూర్చొని అది సహవాసం చూపిస్తుంది అన్నమాట. సహవాసం, భోజనపు బల్ల అనేది సహవాసాన్ని చూపిస్తుంది అన్నమాట. మనకి సహవాసం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. శాస్త్రాలు అనుకుంటాను, నాకు సహవాసంతో ఏం పని ఉంది అనుకుంటాను. సహవాసం లేకనే మన మొదటి తల్లి కాయలు తిని మన నాన్న కూడా తినిపించింది అన్నమాట. అవ్వాదములు మోసపోయింది అక్కడే, సహవాసం లేకనే. చెరువు సాట ఉన్నారు, సర్పం వచ్చి చెప్పకూడని మాటలని చెప్పేసేసి తినకూడని పండ్లు తినిపించేసేసి అతిక్రమించిన పాపాన్ని అతిక్రమించేటట్టుగా చేసి ఏదైనా చోట నుంచి తరం పడ్డారు. ఎక్కడ కలిగింది ఇది? సహవాసం లేక. సహవాసం ఫెయిల్ అయింది అక్కడ. ఈ రోజున సహవాసంలో ఎవరైతే నిలబడటానికి ఇష్టపడరో ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఏ పాపంలో కూడా వెళ్తారనేది వాళ్ళకే తెలుసు. సహవాసానికి అంటుగట్టి ఉండబడకపోతే, సహవాసంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోతే, సహవాసంగా మనం ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకోకపోతే పాపంలో ఉన్నట్టే. ఇక దాంట్లో తిరగలేదు.
సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. బైబిల్ అంతా కూడా సహవాసం. నీ సహవాసం ఎవరితో ఉంది? కుమారునితో ఉందా? నీ సహవాసం ఎవరితో ఉంది? పరిశుద్ధులతో ఉంటుందా? నీ సహవాసం సంఘంతో సహవాసంగా ఉంటున్నావా? దైవజనులతో సహవాసం ఉంటున్నావా? చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది లేకుండా నువ్వు జీవిస్తున్నావంటే రాంగ్ రూట్ లో గుండా వెళ్తున్నావు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. రాంగ్ రూట్ లో గుండా వెళ్తున్నావు అనేది. అందుకని దేవుడు భోజన బలం ఇచ్చాడు. దేవుడు భోజన బలం మనకేం చూపిస్తుందంటే సహవాసాన్ని చూపిస్తుంది. ఒడిదుడుకులను సరిచేయబట్టని చూపిస్తుంది వల్ల. కాబట్టి ఇది 5వది అన్నమాట. కాబట్టి దేవుని యందు భయభక్తులతో ఉంటే మనకు కలిగే 6వ ఆశీర్వాదం ఏంటంటే 28వ అధ్యాయము 5వ వచనంలో ఉంటది కదా. ఏమంటాడు? నీ జీవిత కాలం అంతయు యెరూషలేము క్షేమం కలుగుట చూసేదవు. చూసావా? యెరూషలేము క్షేమం కలుగుట చూసేదవు. జీవిత కాలం అంతా దేవుని మందిరంతో సంబంధం. ఎందుకంటే మందిరం అనేది లేకపోతే, మందిరంతో సహవాసం అనేది ఏర్పడకపోతే, మనం దేవుని మందిరం వలన కలిగే ఆశీర్వాదాలకు దూరం అయిపోతాం. దేవుని మందిరంలో ఏముంది? ఆరాధన ఉంది, ప్రార్థన ఉంది, పరిచర్య ఉంటది, కష్టకాలు పంచుకునేది ఉంటది, సార్వత్రికంగా ఆత్మను సంపాదించే పని ఉంటది ఇక్కడ. ఎప్పుడైతే దేవుని మందిరంతో సహవాసం అనేది నువ్వు తెలుసుకుంటావో, ఇట్టి గొప్ప ఆశీర్వాదాలకు నువ్వు దూరం అయిపోతావు. అంతే, దూరం అయిపోతావు. పరిచర్య ఉండదు, ప్రార్థన సహవాసం ఉండదు, ఆరాధన ఉండదు, ప్రభుబలం ఉండదు, పరిచర్య ఉండదు, ఏముండదు ఇంకా అక్కడ. అందుకని దేవుడు ఏమన్నాడంటే, మందిరాన్ని ఎందుకు కలిపాడు ఇక్కడ అంటే, మందిరంలోనే ఉండయి మేళ్ళు, చాలా మేళ్ళు ఉన్నాయి. మీరు గనక గమనిస్తే ఇక్కడనే దేవుని మందిరం గురించి చాలా విషయాలు రాశాడు. 120 నీ దేవుడైన యెహోవా మందిరం 122లోనే ఉంది. ఏమన్నాడు ఇక్కడ? 122:6లో క్షేమం కలిగిద్దాను అన్నాడు. అదే 6వ వచనంలో వర్ధిల్లుతావన్నాడు. అదే 7వ వచనంలో నీకు నెమ్మది కలిగిద్ది నీ ప్రాకారంలో అన్నాడు. అదే 7వ వచనంలో నీ నగరంలో క్షేమం ఉంటుందని అన్నాడు. అదే 8వ వచనంలో నీకు క్షేమం కలుగునాను అన్నాడు. 9వ వచనంలో నీకు మేలు కలుగునాను. మేలు. ఇవన్నీ ఎక్కడున్నాయి? మందిర సహవాసం. మందిర సహవాసానికి దూరం పోకూడదు. కొన్నిసార్లు మనం ఏదో తెలియక అల్లవాళ్ళం లాగా ప్రవర్తిస్తాం. అవన్నీ వ్యర్థమే. దేవుని మందిర సహవాసంతో అంటుకట్టుబడి ఉండాలి మనం సచ్చే వరకు. దేవుని మందిర సహవాసం నుంచి విడదీసేది ఏది రాకూడదు. ఎందుకంటే అక్కడే ఉండే నిజమైన ఆశీర్వాదాలన్నీ అక్కడే ఉన్నాయి, దేవుని మందిర సహవాసంలోనే ఉన్నాయి. తర్వాత 128 కీర్తన 6వ వచనంలో 7వదిగా నీ పిల్లలు క్షేమం కలుగుట నువ్వు చూసేదవు అన్నాడు. నీ పిల్లలు క్షేమం కలుగటం నువ్వు చూసేదవు అన్నాడు. కాబట్టి ఇన్ని ఆశీర్వాదాలు చూడండి అన్నాడు. నీ కష్టార్జితం అనిపిస్తావు, నువ్వు సంతోషభరితుడిగా ఉంటావు, నీకు మేలు కలిగిద్ది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిగా నీ కుటుంబాన్ని చేస్తాను, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలకి మేలు కలిగిద్ది, నీ జీవిత కాలం అంతయు యెరూషలేము క్షేమం కోసం నువ్వు ప్రయాసపడతావు, చివరిగా నీ పిల్లలను చూసేది అంటే నీకు దీర్ఘాయువు ఇస్తానన్నాడు. దీర్ఘాయువుని ఇచ్చేదను, దీర్ఘాయువుతో నేను నిన్ను తృప్తిపరచుదా అన్నాడు. అందుకనే ఇర్మియాతోటి 32:40 అంటాడు, నేను దేవుని యందు భయభక్తులు మీకు నేర్పిస్తానని అన్నాడు దేవుడు. ప్రభువే చెప్పాడు. మనం దేవుని యందు భయభక్తులతో ఉండాలంటే అది అయ్యే పని కాదు. అది ప్రభువే మనకు నేర్పించాలి. ప్రభువే మనకి నేర్పించాలి. దేవుని యందు భయభక్తులతో ఉంటే మనకు కలిగే ఆశీర్వాదాలు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. సామెతలు 22:4లో ఐశ్వర్యం కలిగిద్ది అన్నాడు. సామెతలు 22:4లో ఘనత కలిగిద్ది అన్నాడు. సామెతలు 22:4లో నీకు జీవం కలిగిద్ది అన్నాడు. సామెతలు 9:10లో నీకు జ్ఞానం బోధిస్తానన్నాడు. దేవుని యందు భయభక్తులతో ఉంటే జ్ఞానం నీకు బోధిస్తానన్నాడు. కీర్తనలో 103:11లో
నీకు కృప కలిగిద్దని చెప్పాడు. కీర్తనలు 115:5లో నీకు ఆహారం సమృద్ధిగా ఇస్తానన్నాడు. కీర్తనలు 115:13లో ఆశీర్వాదం కలిగిద్దానన్నాడు. నీకు ఆశీర్వాదం ఇస్తానన్నాడు. కీర్తనలు 103:11లో నీకు కృప అధికంగా కలిగిద్దన్నాడు. కీర్తన 103:13లో నేను నీ అందరి జాలి పడతానన్నాడు. కీర్తన 31:19లో నీకు మేలు కలిగిద్దాను, మీకు మేలు దాచించానన్నాడు. కీర్తనలో 33:19లో నీ మీద నా దృష్టి ఉంచుతానని చెప్పాడు. సామెతలు 1:7లో నీకు తెలివి నేర్పిస్తానన్నాడు. సామెతలు 10:27లో నీకు ఎన్ని సంవత్సరాలు దీర్ఘాయు నేను నీకు ఇస్తా అన్నాడు. 14 సామెతలు 27లో జీవపు ఊటగా నీవు జీవిస్తావు, అనేకులకు నీ ఊట వలన క్షేమం కలిగిద్ది అని చెప్పేసి అని అన్నాడు. అంతేకాదు కీర్తనలు 25:14లో యెహోవా మర్మాలన్నీ నీకు బోధించబడతాయి అని చెప్పాడు. యెహోవా మర్మాలన్నీ నీకు బోధిస్తానని చెప్పాడు. ఇటు గొప్ప దీవెనలు ఉన్నాయి. మరి ఈ రోజున దేవుని యందు భయభక్తులు ఉన్నావా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. దేవుని యందు భయభక్తులతో మనం లేకపోతే మన జీవితము అర్థం లేదు. దేవుని భయభక్తులతో ఉండేటువంటి వారికి మేలులు ఎన్నో ఉన్నాయి, ఇంకెన్నో ఉన్నాయి. ఇప్పుడు చెప్పినే కాదు, బైబిల్ ఇంక చాలా ఉన్నాయి. కాబట్టి అందుకని చివరిగా ఈ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఇది అందరికి కంఠోపాఠంగా వచ్చి ఉండాలండి. కంఠస్థం, మీకు అందరికి ఇది కంఠస్థ వాక్యం. మీరు ఈరోజు సండే స్కూల్ పిల్లలు కంఠస్థ వాక్యంగా మీకు ఇస్తున్నాను. ఇది అందరు కంఠోపాఠం చేయండి. శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవుడు మన కుటుంబాలను అలాగే చేసి దీవించి ఆశీర్వదించినగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. అందరికీ థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అన్న. వాక్యం పంచుకున్నటువంటి ప్రభుదాస్ అన్నకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. నిజమే కదండి.